హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను చేయబోయే వంట చామదుంపలండి. ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి. చామదుంపల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుందండి. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది షుగర్ పేషెంట్స్‌కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకి స్వీట్ పొటాటో ఒకటి, చామదుంపలొకటి అట్‌లీస్ట్ రెగ్యులర్‌గా కాకపోయినా 2 వీక్స్‌కి ఒకసారైనా ట్రై చేయండి. మెయిన్ ఇది వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తుందండి. చెవినుంపుల గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా? ఆల్రెడీ కుక్కర్‌లో ఉడికించి పొట్టు తీసిన చామదుంపలండి, 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్, పచ్చిమిర్చి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఆనియన్స్‌ని చిన్నగా చాప్ చేసుకున్నానండి. టమాటాని ప్యూరీ చేసుకున్నాను. మనకు కూరకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనమాట. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. పాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే పసుపు, ఇందులోనే మనం ఉడికించుకున్న చామదుంపలు వేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్ మీద చేయాలండి, లేదంటే ఇవి పాన్‌కి అంటుకుపోతాయి. వీటిలో కారం, ఉప్పు అన్నీ ఇప్పుడే స్ప్రింకిల్ చేసుకోవాలండి మీ దాంట్లో. ఇలా చేస్తే ఏంటంటే ఒకవేళ పులుసు చేసుకున్నా, కూర చేసుకున్నా కూడా అంటుకోకుండా జిగురు జిగురుగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. అదే పాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడవ్వంగానే ఒక స్పూన్ పోపులు తీసుకోవాలండి. పోపులు వేగిపోయినాయండి. వెంటనే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్‌గా వేగాలంటే దానిలో కొంచెం లైట్‌గా ఉప్పు స్ప్రింకిల్ చేసుకుందాం. ఒక 2, 3 నిమిషాలు ప్లేట్ కవర్ చేసి ఉంచుదామండి. ఆనియన్స్ వేగే వరకు. ఆనియన్స్ ఇలా ఈ కలర్ రాగానే ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందామండి. ఈ టమాటో పేస్ట్‌ని కూడా మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో, టమాటో బాగా వేగిపోయిందండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. యాక్చువల్లీ ఇది టమాటో ప్యూరీ కన్నా ముందే వేయాలి. నేను మర్చిపోయాను. మీరు ముందే వేసుకోండి ఆనియన్స్ వేగిన వెంటనే. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పావు టీ స్పూన్ కన్నా తక్కువ. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కారం నేను తక్కువే తీసుకుంటున్నాను, పిల్లలు తింటారని. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. చూడండి, ఉప్పు, కారం అన్నీ బాగా వేగిపోయినాయి. ఆయిల్ చక్కగా ఎలా పైకి తేలిందో. ఈ స్టేజ్‌లోనే మనం వేయించి పెట్టుకున్న చామదుంపలను వేసుకోవాలండి. ఇలా ఒక్క నిమిషం చాలు. ఇలా ఉంచి వెంటనే మన గ్రేవీకి తగ్గ వాటర్ పోసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే సరిపోలేదు, కొంచెం వేసుకుంటాను. దీన్ని ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
చూడండి మన కూర రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ రసం చేశానండి. అందుకని నేను ఇలా చేసుకున్నాను. లేదు మీకు చామదుంపల పులుసులా కావాలి కంప్లీట్‌గా అనుకుంటే ఈ టమాటోస్, ఆనియన్స్ మొత్తం మిక్సీ పట్టేసి సేమ్ ప్రాసెస్ అండి. కూర రెడీ అయిపోయింది. ఇది దింపేసుకునే ముందు కొత్తిమీర వేసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.